భర్తను ముక్కలుగా నరికి సూట్ కేసులో పార్సల్ చేసిన కేసును ఛేదించారు పోలీసులు. పెరంబూర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పై సూట్ కేసులో దొరికిన కుళ్లిపోయిన తల, చేతులు, కాళ్లు లేని మృతదేహం కేసులో అసలు దోషిని పట్టుకున్నారు చెన్నై పోలీసులు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల, కాళ్లు, చేతులు లేకపోవడం, మొండెం మాత్రం ఉండడంతో కేసును పోలీసులు సవాలుగా మారింది. ఇక మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టలు, బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇక కాల్ డేటా రికార్డు, వాట్సాప్ లొకేషన్ ఆధారంగా నిందితులు తానెంపేట, టీ నగర్ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించారు. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గా గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుంచి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్ లో నివాసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టీనగర్ లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు చెందిన అష్రీఫ్ తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం చంపినట్లు తెలిపింది. హత్య తర్వాత తన భర్త అమీరే స్వయంగా సూసైడ్ నోట్ రాసినట్లుగా, తనకు బతకాలని లేదు, ఎవరూ వెతకొద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫేస్బుక్ లో రోకిమా పోస్ట్ చేసింది. మానసిక క్షోభతో అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకు ప్రయత్నించింది. పథకం ప్రకారం జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న టైంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్ కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ ర్యాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్ కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా నరికిన చేతులు, కాళ్లను ఒక కాల్వలో వేయగా తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర భాగాలను నరికేటప్పుడు భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. భర్తను ముక్కలుగా నరికి సూట్ కేసులో పార్సల్ చేసిన కేసును ఛేదించారు పోలీసులు. పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై సూట్ కేసులో దొరికిన కుళ్లిపోయిన తల, చేతులు, కాళ్లు లేని మృతదేహం కేసులో అసలు దోషిని పట్టుకున్నారు చెన్నై పోలీసులు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల, కాళ్లు, చేతులు లేకపోవడం, మొండెం మాత్రం ఉండడంతో కేసును పోలీసులు సవాల్గా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపులను గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. కాల్ డేటా రికార్డు, వాట్సాప్ లొకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టీ నగర్ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించారు.
పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గా గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుంచి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్ లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టీ నగర్ లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు చెందిన అష్రఫ్ తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం చంపినట్లు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీరే స్వయంగా సూసైడ్ నోట్ రాసినట్లుగా, తనకు ఇంకా బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫేస్బుక్ లో రోకిమా పోస్ట్ చేసింది. మానసిక క్షోభతో అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను సైతం నమ్మించేందుకు ప్రయత్నించింది. పథకం ప్రకారం జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న టైంలో రోకిమా ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్ కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ ర్యాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్ కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర భాగాలను నరికేటప్పుడు భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.